Hello all. Today I'm back to teach you all another lesson, and the lesson that we are going to learn today is the usage of supposed to. Supposed to ని ఎలా యూస్ చేయాలి, ఏ హెల్పింగ్ వర్బ్స్ యూస్ చేయాలి, వర్బ్ ఎలా ఉండాలి, దాని మీనింగ్ ఏంటి, ఈరోజు అన్నీ కంప్లీట్గా సపోజ్ టు గురించి నేర్చుకుందాం. ఓకే, నేను ఆల్రెడీ సెంటెన్సెస్తోనే వచ్చేసాను సపోజ్ టు గురించి. సపోజ్ టుని మనం హెల్పింగ్ వర్బ్స్ ఏవి యూస్ చేస్తామనంటే ఈస్, యామ్, ఆర్, వాజ్, వర్. వీ డోంట్ యూజ్ ఎనీ అదర్ హెల్పింగ్ వర్బ్స్ అండి. ఇంకా సపోజ్ టుతో ఈస్, యామ్, ఆర్, వాజ్, వర్ కాకుండా ఇంకా వేరే ఏ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయమన్నమాట. మనం ప్రజెంట్లో గురించి మాట్లాడుతున్నప్పుడు ఈజ్, యామ్, ఆర్ని, పాస్ట్లో గురించి మాట్లాడుతున్నప్పుడు వాజ్, వర్ అన్న హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ అయితే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ ఈ హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తామని. అండ్ ఇంకా వర్బ్ ఎలా ఉండాలి అంటే వర్బ్ ఎప్పుడు కూడా V1 ఫామ్లోనే ఉంటుంది. ఓకే, సపోజ్ టు తర్వాత వర్బ్ V1 ఫామ్లోనే ఉంటుంది. ఈజ్, యామ్, ఆర్లను యూజ్ చేస్తే మరి ING ఫామ్ రావాలని అప్పుడెప్పుడో నేర్చుకొని ఉంటాం కదా, అవన్నీ వెరీ బేసిక్స్, చాలా బేసిక్స్. ఇప్పుడు సపోజ్ టుతో ఈజ్, యామ్, ఆర్ యూజ్ చేసినప్పుడు వర్బ్ V1లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ మీనింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. యు ఆర్ సపోజ్ టు స్పీక్ నెక్స్ట్. యూ ఆర్ సపోజ్ టు స్పీక్ నెక్స్ట్ అంటే నువ్వు మాట్లాడాలి నెక్స్ట్ అని. బేసిక్గా సపోజ్ టుకున్న యూసేజ్ ఏంటి అని అంటే ఇది నీ రూల్, లైక్ ఇది రూల్, ఇది రెస్పాన్సిబిలిటీ, ఇది నీ డ్యూటీ అని చెప్పాలనుకున్నప్పుడు మనం సపోజ్ టుని యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ డ్యూటీ, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ ద రూల్ అని చెప్పాలనుకున్నప్పుడు మనం సపోజ్ టుని యూజ్ చేస్తూ ఉంటాం. సపోజ్ టు అంటే తెలుగు మీనింగ్ ఎలా వస్తుందంటే షుడ్ లాగా వస్తుంది అనమాట. షుడ్, సేమ్ షుడ్ లాగానే వస్తుంది, కానీ సపోజ్ టు ఇస్ అ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ లాగా వినపడుతుంది. బట్ మీనింగ్ అయితే షుడ్ ఇచ్చే మీనింగే ఇస్తుంది అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్లో యు ఆర్ సపోజ్ టు స్పీక్ నెక్స్ట్ అంటే నువ్వు మాట్లాడాలి నెక్స్ట్ అంటే దీన్నే నేను యూ షుడ్ స్పీక్ నెక్స్ట్ అని కూడా అనొచ్చు. యు ఆర్ సపోజ్ టు స్పీక్ నెక్స్ట్, యూ షుడ్ స్పీక్ నెక్స్ట్ రెండు సిమిలర్గా ఉంటాయి. మీనింగ్ ఒకటే కాదు కానీ మీనింగ్ సిమిలర్గా ఉంటుంది. ఓకేనా, తెలుగులో పెద్దగా డిఫరెన్స్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. ది సెకండ్ ఎగ్జాంపుల్, యు ఆర్ సపోజ్ టు ఈట్ ఇట్. పిల్లలు మామూలుగా తినకుండా ఫ్రూట్స్ ఇలాంటివి సగం తిని పడేస్తూ ఉంటారు అనుకోండి. అరే యార్, యు ఆర్ నాట్ సపోజ్ టు త్రో ఇట్, పడేయకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు త్రో ఇట్ అని నెగిటివ్లో కూడా చెప్తున్నాను చూడండి. ఇక్కడ రాసిన సెంటెన్స్లో 10 రాసినా నేను మళ్ళీ ఇంకో 10 ఎక్స్ట్రా చెప్తుంటాను. దిస్ ఇస్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఆల్ ది సెంటెన్సెస్ దట్ ఐ టెల్ యూ. ఓకేనా, ఏం చెప్పాను నేను ఇక్కడ 10 సెంటెన్సులు రాసినా చెప్పడం, నోటితో చెప్పడం చాలా చెప్తూ ఉంటాను, అన్నీ నోట్ చేసుకోండి. యు ఆర్ నాట్ సపోజ్ టు ఈట్, ఐ మీన్ ఏదైనా తినకూడదు తింటూ ఉంటే కనుక మనం అట్లా కూడా చెప్పొచ్చు, యు ఆర్ నాట్ సపోజ్ టు ఈట్ ఇట్ అని. ఏం తింటారు తినకూడదంటే గోళ్ళు తింటూ ఉంటారు అనుకోండి, యు ఆర్ నాట్ సపోజ్ టు బైట్ యువర్ నెయిల్స్ అని చెప్పొచ్చు. ఏమని, ఇది ఇంకొక సెంటెన్స్, బోర్డు మీద లేని సెంటెన్సెస్ ఇవన్నీ, నోటికి ఆటోమేటిక్గా వస్తున్న సెంటెన్సెస్ ఇవన్నీ. యు ఆర్ నాట్ సపోజ్ టు బైట్ యువర్ నెయిల్స్ అని. ఫోన్ యూస్ చేస్తూ ఉంటారు, క్లాస్ చెప్తూ ఉంటాం, ఫోన్ యూస్ చేస్తూ ఉంటారు. హే, యు ఆర్ నాట్ సపోజ్ టు యూస్ మొబైల్ ఫోన్స్ హియర్. Not only in the classroom, there are some places where we are not supposed to use phones. ఫోన్స్ యూస్ చేయని కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అట్లాంటి ప్లేసెస్లో ఎవరైనా ఫోన్స్ యూస్ చేస్తుంటే మనం చెప్పొచ్చు, నో, యు ఆర్ నాట్ సపోజ్ టు యూస్ ఫోన్స్ హియర్ అని. ఎక్కడెక్కడ యూస్ చేయం, నాకు తెలిసి పెట్రోల్ బంక్స్లో యూస్ చేయకూడదని రాసుంటారు. సో అట్లాంటి చోట ఎవరైనా యూస్ చేస్తుంటే యు ఆర్ నాట్ సపోజ్ టు యూస్ మొబైల్ ఫోన్స్ అని చెప్పొచ్చు. వి సా ది సెకండ్ ఎగ్జాంపుల్ కదా, యు ఆర్ నాట్ సపోజ్ టు ఈట్, యు ఆర్ సపోజ్ టు ఈట్ ఇట్, యు ఆర్ నాట్ సపోజ్ టు ఈట్ ఇట్. యు ఆర్ సపోజ్ టు సేవ్ వాటర్. ఎవరైనా పిల్లలు ఇలా వాటర్ వేస్ట్ చేస్తూ ఉంటే యు ఆర్ సపోజ్ టు సేవ్ వాటర్, యు ఆర్ నాట్ సపోజ్ టు వేస్ట్ వాటర్. ఇట్లాంటివన్నీ చెప్పొచ్చు అనమాట. థర్డ్ ఎగ్జాంపుల్ ఈస్ షీ ఈజ్ నాట్ సపోజ్ టు టేక్ కాల్స్ హియర్. అగైన్ ఇట్లా ఇంతకుముందు చెప్పిన సినారియో లాంటిదే అనమాట. కాల్స్ ఆన్సర్ చేయకూడని ప్లేస్లో కాల్స్ ఆన్సర్ చేస్తుంటే నో, షీ ఈజ్ నాట్ సపోజ్ టు ఆన్సర్ కాల్స్ హియర్. కాన్ఫరెన్స్ రూమ్ ఉంది, కాల్ వస్తుంది, ఆన్సర్ చేయొచ్చు అంటే నో, యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ కాల్స్ హియర్, యు ఆర్ నాట్ సపోజ్ టు ఆన్సర్ కాల్స్ హియర్ అని చెప్పొచ్చు అనమాట. ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏంటి, హీ ఈజ్ నాట్ సపోజ్ టు స్మోక్. అగైన్ నాన్ స్మోకింగ్ జోన్లో ఎవరైనా స్మోక్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకే మనం డైరెక్ట్గా వెళ్ళి చెప్పొచ్చు, ఏ మ్యాన్, యు ఆర్ నాట్ సపోజ్ టు స్మోక్ హియర్ అని. ఇక్కడ హీ పెట్టాం, హీ ఈజ్ నాట్ సపోజ్ టు స్మోక్ అంటే అతను ఇక్కడ స్మోక్ చేయకూడదు అని చెప్పినట్టు. ఐఎమ్ సపోజ్ టు గివ్ అ స్పీచ్ నౌ. నేను ఇప్పుడు స్పీచ్ ఇవ్వాలి, ఫ్యూచర్ గురించి కూడా చెప్పొచ్చు అనమాట. నేను రేపు స్పీచ్ ఇవ్వాలి అంటే ఐఎమ్ సపోజ్ టు గివ్ అ స్పీచ్ ఇవ్వాలి నేను అని. యు ఆర్ నాట్ సపోజ్ టు బ్రింగ్ మొబైల్ ఫోన్స్.
యా, మొబైల్ ఫోన్స్ అంటే గుర్తొచ్చింది. మనం ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళకూడదు. సో అక్కడ పిల్లలకి చెప్పొచ్చు మనం, యు ఆర్ నాట్ సపోజ్ టు క్యారీ మొబైల్ ఫోన్స్ అని. ఎగ్జామ్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, యు ఆర్ నాట్ సపోజ్ టు డిస్కస్, యు ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్ హియర్. ఎవరైనా ఎగ్జామ్ హాల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు అనుకోండి, హే మ్యాన్ యు ఆర్ నాట్ సపోజ్ టు హెల్ప్, యు ఆర్ నాట్ సపోజ్ టు హెల్ప్ అంటే నువ్వు హెల్ప్ చేయకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్, మాట్లాడకూడదు. యు ఆర్ సపోజ్ టు సిట్ సైలెంట్లీ, నువ్వు సైలెంట్గా కూర్చోవాలి. రాసుంటే ఒక మినిమం ఒక 10-15 ఎగ్జాంపుల్స్ వచ్చి ఉంటాయి కదా బై నౌ. ఇప్పటికీ నోట్తో చెప్పేవే ఎక్కువ ఉంటాయి, అన్నీ రాయలేం కదా. మనం మాట్లాడే మాటలు అన్నీ బోర్డు పైన రాయలేం, వర్క్షీట్లోనూ పెట్టుకోలేం. వీ షుడ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ వీ షుడ్ అప్లై ఇట్. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, వాటిని అప్లై చేస్తూ వెళ్ళాలి. సెవెంత్ది, యు ఆర్ సపోజ్ టు సబ్మిట్ ఇట్ బై ఈఓడి. అంటే నువ్వు ఈఓడి ఎండ్ ఆఫ్ ద డే అంటాం, ఈఓడికి నువ్వు సబ్మిట్ చేయాలి. దాట్స్ ద రూల్, దాట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పినట్టు అనమాట. యూ ఆర్ సపోజ్ టు ఇన్ఫార్మ్ మీ. ఇన్ఫార్మ్ చేయకుండా మీరు బయటకు వెళ్తూ ఉంటారు, సో యూ ఆర్ సపోజ్ టు ఇన్ఫార్మ్ మీ బిఫోర్ గోయింగ్. మీరు వెళ్ళేటప్పుడు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి అని. యు ఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్ ఇన్ టు ద రూమ్. యు ఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్ ఇన్ టు ద రూమ్ అని ఎప్పుడు అంటాం? రెస్టారెంట్స్లో లేదంటే కాన్ఫరెన్స్ రూమ్స్ ఉంటాయి కొన్ని చోట్ల. అట్లాంటి చోటుకి మనం వెళ్తూ ఉంటే కనుక వాళ్ళు ఆపి చెప్తారనమాట, హే మ్యాన్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్ హియర్, యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్. లోపలికి రాకూడదు. హాస్పిటల్స్లో ఎస్పెషలీ కొన్ని రూమ్స్ ఉంటాయి కదా, మనం వెళ్ళకూడదు. అట్లాంటి రూమ్స్లోకి వెళ్ళకూడదు అని చెప్పాలనుకున్నప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు అని కూడా అనొచ్చు. వీఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్ ఇన్ టు ద రూమ్. 10th వన్, ఐఎమ్ నాట్ సపోజ్ టు ఈట్ చికెన్ టుడే. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. కొన్ని సాటర్డేస్, ఫ్రైడేస్, మండేస్ ఇట్లా తినరు కదా కొంతమంది. నో ఐఎమ్ నాట్ సపోజ్ టు ఈట్ టుడే అంటే ఏంటి? నేను తినకూడదు ఈరోజు అని అర్థం. ఈరోజు నేను చికెన్ తినకూడదు, ఐఎమ్ నాట్ సపోజ్ టు ఈట్. హియర్ వీ హ్యావ్ 10 more sentences. ఇక్కడ ఇంకా 10 more sentences ఉన్నాయి. మనం ఇంకా కూడా చాలా ఫామ్ చేద్దాం. ఇక్కడ నేను యూజ్ చేసింది వాజ్ వర్ తోటి, సపోజ్ టుని వాజ్ అండ్ వర్ తోటి యూజ్ చేశాను. దీని మీనింగ్ ఏంటంటే పాస్ట్లో అలా చేయకుండా ఉండాల్సింది నువ్వు అన్నట్టుగా వస్తుంది. చూడండి ఒకసారి, ఐ వాజ్ సపోజ్ టు పే ద రెంట్ బిఫోర్ 5th. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఐ వాజ్ సపోజ్ టు పే ద రెంట్ బిఫోర్ 5th అంటే 5th లోపు నేను పే చేసి ఉండాలి, కానీ చేయలేదు. పాస్ట్లో చేయలేదు, చేసి ఉండాలి. దట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ దట్ ఐ హ్యాడ్ ఇన్ ద పాస్ట్. దట్ వాజ్ మై డ్యూటీ దట్ ఐ హ్యాడ్ ఇన్ ద పాస్ట్. పాస్ట్లో నాకున్న డ్యూటీని నేను చేయలేదు, ఫుల్ఫిల్ చేయలేదు. ఐ వాజ్ సపోజ్ టు పే ద రెంట్ బిఫోర్ 5th బట్ ఐ ఫర్గాట్, ఐ విల్ జస్ట్ పే నౌ. పే చేసేస్తా ఇప్పుడు నేను అని. హీ వాజ్ సపోజ్ టు అటెండ్ ద కాన్ఫరెన్స్ బట్ హీ డిడ్ంట్ బికాస్ హీ వాజ్ ఇల్. హీ వాజ్ సపోజ్ టు అటెండ్ ద కాన్ఫరెన్స్ అంటే కాన్ఫరెన్స్ అటెండ్ అయి ఉండాల్సింది కానీ అవ్వలేదు. ద డ్యూటీ దట్ హీ హ్యాడ్ ఇన్ ద పాస్ట్, ద రెస్పాన్సిబిలిటీ దట్ హీ హ్యాడ్ ఇన్ ద పాస్ట్ అనమాట. ఐ వాజ్ సపోజ్ టు పికప్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఎంతైంది టైము? ఓ మై గాడ్ 12 o'clock అయింది. ఐ వాజ్ సపోజ్ టు పికప్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అంటే నేను నా ఫ్రెండ్ని పిక్ చేసుకోవాల్సింది, మర్చిపోయా నేను అని. ఐ వాజ్ సపోజ్ టు పికప్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్. లేకపోతే ఎందుకు నువ్వు కలుస్తానన్నావు కదా 12కి ఎందుకు రాలేదు అంటే ఐ వాజ్ సపోజ్ టు పికప్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అట్లా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, దే వర్ సపోజ్ టు గెట్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్. కంటిన్యూ చేసుకోండి. దే వర్ సపోజ్ టు గెట్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్ బట్ దే పోస్ట్పోన్డ్. వాళ్ళు పెళ్ళి చేసుకోవాల్సింది లాస్ట్ ఇయర్ కానీ పోస్ట్పోన్ చేసుకున్నారు అని. యు ఆర్ సపోజ్ టు కమ్ హియర్ బై 9 AM. ఎప్పుడంటాం ఇలా? యు ఆర్ సపోజ్ టు కమ్ హియర్ బై 9 AM అని. మీరు 9 AMకి రావాల్సింది, 10కి వచ్చారనుకోండి, పోనీ లేట్గా వచ్చారనుకోండి, అప్పుడు నేను చెప్పొచ్చు అనమాట, యు ఆర్ సపోజ్ టు కమ్ హియర్ బై 9 AM అని. నెక్స్ట్ 6th సెంటెన్స్, యు ఆర్ సపోజ్ టు కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. యూ వర్ సపోజ్ టు కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్ అన్నాం. అంటే ఏంటి? నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టుండాల్సింది, మర్చిపోయారు. ఏంటి? ఐస్ క్రీమ్. ఐ బాట్ అన్ ఐస్ క్రీమ్ ఫర్ యూ. యూ కెప్ట్ ఇట్ అవుట్ సైడ్, యూ ఫర్గాట్ అబౌట్ ఇట్. బయట పెట్టారు, మర్చిపోయారు. నేను వచ్చి చూసేసరికి అది మెల్ట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు అంటాను అనమాట, అరే యార్ యూ వర్ సపోజ్ టు కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్లో పెట్టుండాలి దీన్ని నువ్వు అని. నెక్స్ట్ 7th సెంటెన్స్, ఐ వాజ్ సపోజ్ టు అటెండ్ ద క్లాసెస్ యెస్టర్డే. అంటే అటెండ్ అవ్వలేదు. ఐ వాజ్ సపోజ్ టు అటెండ్ ద క్లాస్. అటెండ్ అయ్యి ఉండాల్సింది, అయ్యి ఉండాలి అని. ఐ యామ్ సపోజ్ టు అటెండ్ ద క్లాస్ అంటే నేను ఇప్పుడు అవ్వాలి, ఫ్యూచర్లో అవ్వాలి అని. ఐ వాజ్ సపోజ్ టు అంటే అయ్యి ఉండాలి అని. యు వర్ నాట్ సపోజ్ టు సెండ్ ద మెయిల్.
పంపిండకూడదు. మీరు ఏదో పంపించారు బై మిస్టేక్, రాంగ్ మెయిల్ పంపించారు. ఓ మై గాడ్, యు ఆర్ నాట్ సపోజ్ టు సెండ్ ద మెయిల్, యూ వర్ నాట్ సపోజ్ టు సెండ్ ద మెయిల్ అని. 9th one, he was not supposed to lie with his parents. He was not supposed to lie అని ఎప్పుడు అంటాం? అబద్ధాలు చెప్పాడు, దొరికిపోయాడు. అబద్ధాలు చెప్పకుండా ఉండాల్సింది పేరెంట్స్తో. సో హీ వాజ్ నాట్ సపోజ్ టు లై విత్ హిస్ పేరెంట్స్, విత్ హిస్ బాస్, విత్ హిస్ మేనేజర్, ఇలా ఏదైనా చెప్పొచ్చు. దాని పక్కన ప్రొనౌన్స్ ఏవైనా అవనివ్వండి. 10th one, ఐ వాజ్ నాట్ సపోజ్ టు ఈట్ చికెన్ టుడే. లాస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుందా? 10th one, తినకూడదు. ఐఎమ్ నాట్ సపోజ్ టు ఈట్ అంటే తినకూడదు అని. ఇప్పుడు ముందు పెట్టారు చికెన్, నో 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 యార్, ఐఎమ్ నాట్ సపోజ్ టు ఈట్ అని చెప్తా. తినేసాను బై మిస్టేక్, మర్చిపోయి, ఈరోజు థర్స్డే అని మర్చిపోయి నేను తినేసాను అనుకోండి, అప్పుడు నేను మళ్ళీ రియలైజ్ అవుతాను అనమాట, మై గాడ్ ఐ వాజ్ నాట్ సపోజ్ టు ఈట్ చికెన్ టుడే అని. ఈ వర్బ్స్ ఏంటంటే ఈ వర్డ్స్ అన్నీ పెట్టి కూడా మనం వాజ్ సపోజ్ టు, ప్రజెంట్లో, పాస్ట్లో, ఇలా మనకి ఎలా కావాలనుకుంటే అలా మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, అప్లై చేస్తూ పోవాలి. కన్సల్ట్ డాక్టర్ అని పెట్టుకోండి. ఐ వాజ్ సపోజ్ టు కన్సల్ట్ డాక్టర్ అట్ 12 o'clock. 12 o'clockకి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సింది అన్నట్టుగా. లేకపోతే నాకు కొంచెం ఇచ్చిగా ఉంది, ర్యాష్ వచ్చింది, ఐఎమ్ సపోజ్ టు కన్సల్ట్ డాక్టర్, ఇప్పుడు అవ్వాలి అని, ఫ్యూచర్లో అవ్వాలి అని. డ్రింక్, యు వర్ నాట్ సపోజ్ టు డ్రింక్ అ లాట్. బాగా తాగేశారు అనుకోండి, సజెషన్ ఇవ్వచ్చు అనమాట, యు ఆర్ నాట్ సపోజ్ టు డ్రింక్ దట్ మచ్, అంత తాకుండా ఉండాల్సింది నువ్వు అని. రైడ్కి ఏం చేద్దాం? యూ వర్ సపోజ్ టు రైడ్ విత్ అ హెల్మెట్ వేసుకొని రైడ్ చేయాల్సింది మీరు అని చెప్పొచ్చు. హెల్మెట్ లేకుండా రైడ్ చేశారు, ఫైన్ పడింది అనుకోండి, అప్పుడు నేను చెప్పొచ్చు అనమాట, యూ వర్ సపోజ్ టు రైడ్ విత్ అ హెల్మెట్. లేకపోతే యూ వర్ నాట్ సపోజ్ టు రైడ్ వితౌట్ హెల్మెట్ అని కూడా చెప్పొచ్చు నేను. యూ వర్ నాట్ సపోజ్ టు రైడ్ వితౌట్ హెల్మెట్. గో ఇన్ ఏం చెప్పొచ్చు? యు ఆర్ నాట్ సపోజ్ టు గో ఇన్, యూ ఆర్ నాట్ సపోజ్ టు గో ఇన్, లోపలికి వెళ్ళకూడదు నువ్వు. పాస్ట్లో వెళ్ళుండకూడదు అని కూడా చెప్పొచ్చు, యూ వర్ నాట్ సపోజ్ టు గో ఇన్ అంటే మీరు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అరే వెళ్ళుండకూడదు లోపలికి నువ్వు, ఇలా. యూజ్, యు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ సమ్వన్స్ థింగ్స్, వేరే వాళ్ళ వస్తువులు మనం యూజ్ చేయకూడదు. యూజ్ చేసేసిన తర్వాత యు వర్ నాట్ సపోజ్ టు యూజ్ మై ల్యాప్టాప్, నా ల్యాప్టాప్ మీరు యూజ్ చేసేసిన తర్వాత నేను అనే క్వశ్చన్ అనమాట, అనే సెంటెన్స్ అది. యు వర్ నాట్ సపోజ్ టు యూజ్ మై ల్యాప్టాప్ అని. ఇంకోటి ఏంటి? అప్లోడ్. నేను ఎవ్రీ ఫ్రైడే ఆర్ ఎవ్రీ వీకెండ్ ఈ ట్రాన్స్లేషన్ ఛాలెంజెస్ అప్లోడ్ చేస్తాను కదా, ఒక వీక్ మిస్ అయ్యాను అనుకోండి, ఐ వాజ్ సపోజ్ టు అప్లోడ్ అ వీడియో అని నేను అనొచ్చు అనమాట. అంటే అప్లోడ్ చేసుండాలి నేను అని, ఐ వాజ్ సపోజ్ టు అప్లోడ్. లేకపోతే ఈరోజు ట్యూస్డే, అప్లోడ్ చేయాలి నేను నెక్స్ట్ ఫ్రైడేకి అని చెప్పాలంటే ఐఎమ్ సపోజ్ టు అప్లోడ్ అ వీడియో నెక్స్ట్ ఫ్రైడే, ఫ్యూచర్లో అనమాట. ఫ్యూచర్లో నాకున్న రెస్పాన్సిబిలిటీకి యామ్, పాస్ట్లో నాకున్న రెస్పాన్సిబిలిటీ కానీ నేను దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు, దానికి వాజ్ వస్తుంది. ఫిల్ ఏంటి? ఫిల్ ద ట్యాంక్ అందాం. ఐఎమ్ సపోజ్ టు ఫిల్ ద ట్యాంక్ టుడే, పెట్రోల్ అయిపోయింది, ఐఎమ్ సపోజ్ టు ఫిల్ ద ట్యాంక్. పాస్ట్లో కూడా చెప్పొచ్చు, ఐ వాజ్ సపోజ్ టు ఫిల్ ద ట్యాంక్ అని, అంటే ఫిల్ చేసి ఉండాల్సింది, ఫిల్ చేయలేదు, పెట్రోల్ అయిపోయింది దారిలో, ఓ మై గాడ్ ఐ వాజ్ సపోజ్ టు ఫిల్ ద ట్యాంక్ అని చెప్పొచ్చు అనమాట అప్పుడు నేను. సో దాట్స్ అబౌట్ సపోజ్ టు అండి. సపోజ్ టు అంటే ఏంటి? దట్స్ యువర్ డ్యూటీ, దాట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని ప్రజెంట్లో అయినా పాస్ట్లో అయినా చెప్పాలనుకున్నప్పుడు సపోజ్ టు అని యూస్ చేస్తాం. వర్బ్ V1లోనే ఉంటుంది. హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. షుడ్ మీనింగ్కి, సపోజ్ టు మీనింగ్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయని. మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది యూస్ చేయండి. కానీ సపోజ్ టు సౌండ్స్ బెటర్ దాన్ షుడ్. ప్రతిసారి షుడ్ అనకుండా సపోజ్ టు వాడి చూడండి. యువర్ సెంటెన్సెస్ సౌండ్ really better than before. That's about it lendi. That's about supposed to, and that's what all I wanted to tell you all for today. And what you have to do is make a note of all the sentences and try to form some other sentences that you may face in your daily life. మామూలుగా మీరు ఎట్లా యూజ్ చేస్తారు సపోజ్ టుని, ఎలా యూజ్ చేయొచ్చు అని ఆలోచిస్తూ మీ ఓన్గా కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయండి. దాన్ని కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. I will see whether they are correct or not. That's about it. I'll meet you with another concept next time. Bye bye. Keep learning, keep practicing, keep watching. Take care.